తిరుపతి జిల్లా రేణుగుంటలో కుర్రకాల్వ ప్రజల కోసం ప్రత్యేక సంక్రాంతి వెలుగును నింపిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక ప్రజల అభినందనలు పొందారు. జీపాల్యం పంచాయతీ తిమ్మిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ప్రదర్శించిన స్పందన చరిత్రలో నిలిచేలా ఉందని ఆయన తెలిపారు. పంచాయతీలో సుమారు ₹1,00,000 డీడీ నిధులతో 17 వీధి లైట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో జీపాల్యం పంచాయతీలోని పద్మానగర్ మరింత అభివృద్ధి చెందుతుందని, మండల పార్టీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి సహకారంతో ముందుకు వెళ్తామని రాజశేఖర్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానికులు అడపాల నవీన్, సుబ్రహ్మణ్యం రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. రేణుగుంట మండలం కాళహస్తి కాన్స్టిట్యున్సీ జీపాలెం పంచాయతీలో టీడీపీ లీడర్ని. నా పేరు రాజశేఖర్ రెడ్డి. అభివృద్ధికి నిదర్శనం టీడీపీ పార్టీ. ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే పద్మనగర్లో అది టీడీపీతోనే. ఇప్పుడు వేసినటువంటి రోడ్లన్నీ సీసీ రోడ్లు అయితేనేమి, లైట్స్ అయితేనేమి, ఇప్పుడు వేసినటువంటి అభివృద్ధి అంతా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా, కొత్తగా ఏర్పడిన కాలనీ వాళ్ళందరూ కూడా నేను రావడము, వాళ్ళు 1-10 సార్లు నాతో వచ్చి కలిసి మాట్లాడడము, ఇక్కడ అన్న మేము కొత్తగా చేరాము, ఇక్కడ అభివృద్ధి కావాలా, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ స్కూల్కి వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉందని నాతో మాట్లాడితే నేను సెక్రటరీ గారిని అడిగాను, ఫండింగ్ ఏమైనా ఉందా అనేసి అని. అలా ఫండింగ్ లేదన్న ప్రస్తుతానికి అన్నారు. నేను ఇక్కడ ఉండి ఈ అసోసియేషన్ వాళ్ళకి కూడా నేను అన్న మీరు రోడ్లు వేసుకోండి, ఇక్కడ మీరు వేసుకుంటే పంచాయతీ డబ్బు ఉండేటప్పుడు నేను చెప్తాను, నేను దాని అమౌంట్ కూడా రీబ్యాక్ చేస్తానన్నాను. కానీ ఇప్పుడు వరకు కూడా పంచాయతీ తరపు నుంచి వీళ్ళకి ఎలాంటి అమౌంట్ రీబ్యాక్ చేయలేదు. అది 30,000 40,000 అని చెప్పారు.